ఇంకా బాగుంటే, ఇంకా ఇన్నోవేటివ్గా ఉంటే బాగుండును అని నేను నిన్న కూడా మాట్లాడాను. అందులో అనుమానం లేదు. ఇంకా ఇన్నోవేటివ్గా ఉంటే బాగుండును, ఇంకా రాడికల్గా ఒక తెలంగాణ పట్ల ఒక లాంగర్ విజన్ చూపెడితే బాగుండును. ఎందుకంటే బడ్జెట్ ప్రసంగంలో చెప్పాడు, బడ్జెట్ ఈజ్ నాట్ ఎ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ బట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆస్పిరేషన్స్ అని కోట్ చేశాడు కూడా బట్టి విక్రమార్క. సో అది ఇంకా అడిక్వేట్గా లేదు అనేది విమర్శించవచ్చు. కానీ గ్యాస్ ట్రాష్ అండి, ఎందుకంటే క్లియర్గా హైదరాబాద్ పట్ల ఫోకస్ ఉంది, భారీ ఫోకస్ హైదరాబాద్ మహానగరం. ఎందుకంటే తెలంగాణకు గ్రోత్ ఇంజన్ హైదరాబాద్, తెలంగాణకు రెవెన్యూ ఇచ్చేది హైదరాబాద్. అందువల్ల హైదరాబాద్కున్న ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్ డెవలప్ అయితే తెలంగాణ డెవలప్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే అది ఆ స్కోప్ ఉంటుంది. అందువల్ల హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టారు. కానీ ఎక్కడ లోపాలు ఉన్నాయి కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ మీద ఇంత ఫోకస్ ఉన్న జిల్లాల మధ్య ఘోరమైన అంతరాలు ఉన్నాయి. అది బడ్జెట్ స్పీచ్లోనే బట్టి విక్రమార్క చెప్పాడు కూడా. ఇప్పుడు మీకు రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం 9 లక్షలకు పైగా ఉంది. రాష్ట్ర తలసరి ఆదాయము కేంద్ర తలసరి ఆదాయం కన్నా ఎక్కువ రాష్ట్ర తలసరి ఆదాయం. కానీ 3 లక్షల కోట్ల 3 లక్షలకు పైగా ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం, మీకు రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం 9 లక్షలకు ఎబో ఉంది. కానీ వికారాబాద్ తలసరి ఆదాయం 1,80,000 ఉంది. అందువల్ల వికారాబాదు రంగారెడ్డి పక్కపక్క జిల్లాలే. కానీ అంటే దాన్ని బట్టి హైదరాబాద్ మహానగరం పైన, మహానగరానికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు మధ్య భారీ అసమానతలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ పైన మీరు కేంద్రీకరించాలి కూడా. ఎందుకంటే సిటీస్ అనేది ఒకప్పుడులాగా చూడకూడదు. సిటీస్ ఆర్ టుడే గ్రోత్ ఇంజన్స్. అందుకే ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణాన్ని కూడా ఎందుకు సమర్థిస్తున్నాం? బికాజ్ సిటీ ఈజ్ అ గ్రోత్ ఇంజన్. ఆ రోజులు పోయాయి. పాతకాలపు రోజుల్లో నగరాలను ఏదో నెగిటివ్గా చూసేవాళ్ళు. ఇప్పుడు న్యూయార్క్ నగరం యొక్క జీడిపి ప్రపంచంలో ఒక 150 దేశాల జీడిపి కన్నా ఎక్కువ, ఇంకా 150 కన్నా ఎక్కువనే. ఒక్క న్యూయార్క్ నగర జీడిపి, ఒక్క ముంబై నగర జీడిపి అనేక దేశాల ప్రపంచంలో బహుశా చాలా దేశాల జీడిపి కన్నా ఎక్కువ. సో అందువల్ల దానికి ఉన్నటువంటి ప్రత్యేకత సిటీస్కు. సిటీస్ ఆర్ సర్టన్లీ గ్రోత్ ఇంజన్స్ కనుక, సిటీస్ సర్టన్గా ప్రభుత్వాలకు కూడా రెవెన్యూ సోర్స్ కనుక, సిటీ ప్రజలకు ఉపాధి కల్పించే నగరం కనుక, పట్టణం పోయి ఏమైనా చేసుకొని బతకచ్చు అంటారు ఊళ్ళల్లో. మన ఊళ్ళల్లో అంటారు ఇక పట్టణానికి పోయి ఏదైనా చేసి బతకచ్చు అంటే, పల్లెటూరులో పని ఉండదు కానీ పట్టణంలో ఏమన్నా పని ఉంటుంది అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? పట్టణం యొక్క గొప్పతనం అది. సో అందువల్ల పట్టణం పైన కేంద్రీకరణ అభినందించాలి. కానీ పట్టణం పైన కేంద్రీకరిస్తే ఏం జరుగుతుంది? తీవ్రమైన అసమానతలు వస్తున్నాయి. అది బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్లోనే విక్రమార్క చెప్పారు. మరి దానికి బడ్జెట్లో ఎక్కడా పరిష్కారం చెప్పలే. మేమేం చేస్తామో ఎక్కడ చెప్పలే. సో అందువల్ల పాలసీ లేదని ఎట్లంటే హైదరాబాదును కానీ సెంటర్గా చేసుకొని డెవలప్మెంట్ గ్రోత్ చేయాలి అన్నది ప్రభుత్వ విధానం. దాన్ని మనం ఆహ్వానించాలి. కానీ అడగాల్సింది ఏంటి? అయ్యమ్మ మీరే బడ్జెట్ స్పీచ్లో చెప్పారు కదా, జిల్లాల మధ్య ఘోరమైన అంతరం ఉంది, రంగారెడ్డి వికారాబాద్ పక్కనే. అందువల్ల ఏం చేస్తారు? దీనికి సొల్యూషన్ చెప్పండి బడ్జెట్లో. ఎక్కడ బడ్జెట్లో ఈ అసమానతలు ఉన్నాయన్నాడు తప్ప తర్వాత దానికి పరిష్కారాలు చెప్పలే. ఏదో దానికి ఎక్కడ మీకు పరిష్కారాలు చెప్పకపోతే మీరు ఎంఎస్ఎంఈ పార్కులు ఏదన్నా సంథింగ్ అని అన్నట్లున్నారు, కానీ ఒక కాంక్రీట్గా దానికి పరిష్కారం చెప్పలే. అందువల్ల ఇలా మనం నిలదీయచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన మీరు పోరాడుతున్నారు. కేసీఆర్ కూడా నిన్న కేంద్ర బడ్జెట్ పైన ఒక్క మాట లే. రాష్ట్ర బడ్జెట్ పైన ఇంత మాట్లాడిన కేసీఆర్ కేంద్ర బడ్జెట్ పైన ఒక్క మాట మాట్లాడలే. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బడ్జెట్ స్పీచ్లో కేంద్రం ప్రస్తావన లేదు. విచిత్రం ఏంటంటే కేంద్ర బడ్జెట్ గురించి ప్రస్తావించలేదు. ఎందుకంటే బడ్జెట్ స్పీచ్, రాష్ట్ర బడ్జెట్ స్పీచ్ బహుశా ముందే తయారై ఉంటుంది. బట్ ఆల్వేస్ యూ కెన్ అమెండ్. 1 day గ్యాప్ ఉంటే నువ్వు బడ్జెట్ ప్రింట్ అయి ఉంటాయి పుస్తకాలు బహుశా, నేను ఒప్పుకుంటాను. కానీ కేంద్రము అన్యాయం చేసింది, వివక్ష తీర్మానం ఆమోదించారు కదా. మరి కేంద్రము వివక్ష బడ్జెట్లోనే కాదు కదా. మరి అది ఎక్కడా నీకు ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో దేర్ నోవేర్ ఇట్ ఇస్ మెన్షన్. అందువల్ల అలాంటి ప్రశ్నలు మనం ఎప్పుడైనా రాజీ చేయొచ్చు బడ్జెట్లో. అలాగే అగ్రికల్చర్కు 72,000 కోట్లు కేటాయించారు. ఇది మ్యాసివ్ ఎలొకేషన్. మీకు 25% అగ్రికల్చర్కి కేటాయించారు. కానీ అగ్రికల్చర్లో స్కీమ్లకు కేటాయించారు. కానీ అగ్రికల్చర్కు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అది అడగాలి. సో అందువల్ల మీకు అగ్రికల్చర్కు ఉపయోగపడే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఇరిగేషన్లో కూడా 22,000 కోట్లు కేటాయించారు. ఇరిగేషన్లో చెప్పారు క్లియర్గా, మేము ఇప్పుడు
క్రిటికల్ గ్యాప్స్ అంటారు డెవలప్మెంట్లో. అంటే ఒక అసెట్ను క్రియేట్ చేస్తే 90% పూర్తయి ఉంటుంది, ఇంకో 10% పూర్తయితే అది వాడచ్చు. కానీ ఆ 10% అయిపోయి ఉంటుంది గవర్నమెంట్లో. సో మీకు ఉదాహరణకు ఇల్లంతా పూర్తయి ఉంటుంది, బాత్రూంలకు తలుపులు ఉండవు. మనం చాలా ఇళ్ళ బాత్రూంలో తలుపులు ఉండకపోతే నువ్వు ఇల్లు ఎట్లా వాడతావు? సో అందువల్ల ఆ బాత్రూంలో తలుపులు బిగించడానికి అయ్యే ఖర్చు తక్కువ, కానీ అది ఖాళీ పెట్టడం వల్ల అయ్యే ఖర్చు నష్టం ఎక్కువ. సో అందువల్ల ఇప్పుడు ఇరిగేషన్లో కూడా మేము క్రిటికల్ గ్యాప్స్ మీద ఫోకస్ చేస్తాం. అది ఆహ్వానించాలి కదా, క్రిటికల్ గ్యాప్స్ మీద ఫోకస్ చేస్తామని క్లియర్గా చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు, స్కిల్ యూనివర్సిటీ పెడతాం. అలాగే ఐటీఐలను టాటా కంపెనీతో కలిసి మోడర్నైజ్ చేస్తాం. వీళ్ళు ఇది సరిపోదు ఇంకెక్కువ చేయండి అని అడగచ్చు, తప్పలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా స్కిల్ పైన పెట్టారు. సో ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తామన్నారు. 2 లక్షలు ఎక్కడ మీకు ఇప్పుడు ఈ 1 ఇయర్లో 2 లక్షలు ఉన్నారు, కానీ ఆ రోడ్ మ్యాప్ ఎక్కడా కనబడతలేదు. బడ్జెట్లో చెప్పారు 31,000 33,000 నియామక పత్రాలు ఇచ్చామన్నారు. అంటే వీరు అధికారంలోకి వచ్చాక అది నోటిఫికేషన్ అని చెప్పలేము, అంతకుముందు నోటిఫికేషన్ కూడా కావచ్చు కదా. సో అది రోడ్ మ్యాప్ ఏందని అడగండి. కేసీఆర్ అడగాల్సింది గ్యాస్ ట్రాష్ కాదు, కేసీఆర్ బడ్జెట్ పైన నిర్దిష్టంగా రైజ్ చేయాల్సి ఉండే. గ్యాస్ ట్రాష్ అంటే అది వైరల్ అవుతుంది తప్ప ఇంపాక్ట్ పడదు. వైరల్ అవుతుంది కరెక్టే, ఇంపాక్ట్ పడాలంటే స్పెసిఫిక్గా ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, ఏ పాలసీ లేదు అని నువ్వు ఎట్లా కొట్టి పారేస్తావు. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని పాలసీలు ఉన్నాయి కదా. సో వెల్ఫేర్ పైన అన్ని స్కీమ్లకు ఎలకేషన్స్ లేవనేది నిజం. ప్రతి స్కీమ్కు ఎలకేషను అసలు ఇప్పుడు కేసీఆర్ దళితులకు 3 ఎకరాలు అన్నాడు, 10 ఏళ్ళలో అమలు చేసిండా? బడ్జెట్ కేటాయించిండ్రా? నిరుద్యోగ వృత్తి అన్నాడు, దానికి కేటాయించిండ్రా? కేజీడి పీజీ అన్నాడు, దానికి కేటాయించిండ్రా? ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ తప్ప. అందువల్ల ఏ ప్రభుత్వమైనా 5 ఏళ్లలో కూడా అన్నీ అమలు చేయదు, 1 ఇయర్లో అసలే చేయదు. మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్కనే మీరు జైల్లో పెడతా అంటే ఎట్లా, దోషిగా నిలబెడతా అంటే ఎట్లా? బట్ స్టిల్ సబ్స్టాన్షియల్గా రుణమాఫీకి 26,000 కోట్లేమో కేటాయించారు. అలాగే పేపర్లో చూశాను ఇవాళ. ఇలా సబ్స్టాన్షియల్గా ఇప్పుడు మహిళలకు ఉచిత రవాణా ఈ పథకాలన్నీ మొదలయ్యాయి కదా. ఇంకా నువ్వు దేనికి బడ్జెట్ కేటాయింపు లేదు, దాన్ని నిలదీయచ్చు, తప్పలేదు. ఇంకో వీటికి బడ్జెట్ కేటాయింపు లేదు, మరి ఎలా అమలు చేస్తామని. కానీ సంక్షేమ పథకాలకు ఏమీ ఇవ్వలేదని జనరలైజ్ కంక్లూషన్ అయితే చేయలేము. సంక్షేమ పథకాలకు కూడా కేటాయింపులు ఉన్నాయి. తర్వాత అసలు క్వశ్చన్ ఏంటి, అయ్యా మరి ఇవన్నీ కరెక్టే, ఆదాయం వస్తుంది ఇంత 2,91,000 కోట్లు. గత 10 ఏళ్ల అనుభవం వైట్ పేపర్, ఈ తెలంగాణ ప్రభుత్వమే ప్రవేశపెట్టిన వైట్ పేపర్ ప్రకారం 20% డ్రాప్ ఉండేది, అంటే బడ్జెటెడ్కు రియాలిటీకి. మరి ఇప్పుడు ఆ లెవెల్లో ఉంటే ఇప్పుడు ఇందులో చెప్పిన చాలా అమలు కావు. సో అమలు అవుతాయా? సో ఇలాంటి కాంక్రీట్ క్వశ్చన్స్ అడగాలి తప్ప దీన్ని మొత్తం గ్యాస్ ట్రాష్